ఆగేస్తున్నావా? లే పైకిలే. ఏయ్ లే పైకిలే. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past and the pettiness. A reflection of the emptiness. Hilarious, you think you're worth my time. You're delirious, mysterious, because you are not a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to... దారుకోనా. ఏ హీరో ఆగు. బ్రోకరేజ్ పని వదిలేసావా? అరే ఇది నా పార్ట్ టైం జాబ్ హీరో, ఇదే నా ఫుల్ టైం. అన్నట్టు నేను చూస్తుంటే నీకు లంజల అలవాటు ఉన్నట్టు అనిపించట్లేదు. నిన్ను చూసినా నాకు అలా అనిపించట్లేదు. లంజనా? నేను మందు కోసం వచ్చాను. స్టోరీ బాగుంది. ఏయ్ నువ్వు నమ్మినా నమ్మకపోయినా నా మొట్ట కూడా ఫరక్ పడదు, అర్థమైందా? నువ్వు కూడా చూసావు కదా నేను ఎవరి మీద చేయవేయలేదు. ఇప్పుడు వేస్తావా? ఇంతకీ తారా సీన్ ఏంటి? నా ముద్దులో చెక్కౌరి, నిన్న మా నాన్న చెయ్యిని దొబ్బేశాను. 2 రోజులు ఓపిక పట్టు, నేను నీకు కొత్త ఫోన్ కొని పెడతాను. కెమెరా ఉన్నది. అయ్యా నువ్వు అడగాల గాని పక్కన ఉన్న వాళ్ళు ఇల్లు అమ్మేస్తాను అన్నట్టు. నీ చెత్తంతా వినడానికి పిలిచావా? లేదురా, తారాన్ని కలవడానికే పిలిచాను. ఫోన్ ఇవ్వు. నీ మైండ్ దొబ్బిందా? నేను ఇప్పుడు ఎవరిని కలవను. అరే కలవనంటే ఎలా? అరే తనని కలిసి ఏం చేయండి రా? అది కూడా నేనే చెప్పాలా? సరిగ్గా ప్రపోజ్ చేసే టైంకి పిచ్చి వచ్చి చచ్చాయి. ఎంతో కష్టపడి ప్లాన్ చేశాను కానీ ఆ టైంలోనే. సరే వదిలే, నా తలరాతే బాలేదు. అరే దీనికి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? లోకంలో చాలా మందికి వస్తుంది ఫిట్స్ రావడం పెద్ద ప్రాబ్లం కాదు, కానీ దానమ్మా అవి రాంగ్ టైంలో వస్తున్నాయి. తారా ఏమనుకుంటుందిరా నా గురించి? అరే నువ్వు ఏమనుకుంటున్నావు? ఏముంది, అది ఒక మెడికల్ కండిషన్. తారా, ఐఎమ్ రియల్లీ సారీ. ఏంటి కునాల్, ఇంత చిన్న విషయానికి స్కూల్ మానేస్తావా? ఏంటి చిన్న పిల్లాడిలాగా? నన్ను ప్రపోజ్ చేయడానికే నీకు 2 సంవత్సరాలు పట్టేసింది. ఇప్పుడు ప్రపోజ్ చేసావు కదా. ఈ విషయం నీకెలా తెలుసు? నేనేమి గుడ్డిదాని కాదమ్మా. నీ వైపు ఎప్పుడు చూసినా నన్నే చూస్తూ కనిపిస్తావు. నేను ఇంటికి వెళ్ళాక ఆర్కుడ్ ఓపెన్ చేస్తే అందులో రీసెంట్ విజిటర్స్ లో నీ పేరే కనిపిస్తుంది. కానీ ఇవాల్టి వరకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపడానికి ధైర్యం చేయలేదు. 10th అయిపోయింది, 11th అయిపోయింది, 12th ఫినిష్ అయిపోవచ్చుంది. ఏంటి, ఎవరైనా ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తారా ప్రపోజ్ చేయడానికి? అంటే నా ఆన్సర్ ఎస్. యు మీన్? ఎస్, నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను. నెగ్గిందో ఏంటి? I love you so much, Tara. I love you. నిజానికి నీ ప్రపోజల్ చాలా బోరింగ్ అనిపించింది. I love you, Tara. I love you.
అలా కౌగిలించుకున్న మరుక్షణం నా జీవితంలో పెద్ద కోరిక తీరిన ఫీలింగ్ వచ్చింది. అదృష్టవశాత్తు ఒకవేళ తార నన్ను రిజెక్ట్ చేసినా, ఒకవేళ నాకు తార మీద ప్రేమ కలగకపోయినా, అప్పుడు నేను కన్న కల కలలాగే మిగిలిపోయేది. ఎందుకంటే కొన్ని కోరికలకు మూల్యం గుద్ద దెంగించుకొని చెల్లించాల్సి ఉంటుంది. వదిలేసిందా? కేవలం వదిలి వెళ్ళలేదు, నా జీవితం మంట గుడిపించింది. ఏమంటున్నావు? నీ మొడ్డ కత్తిరించుకుని పోయిందా ఏంటి? దిమాగ్ ఖరాబ్ అయిందా నీకు? ఒక ఆడదాని కోసం దేవదాసివి అయిపోతావా? ప్రతి రాత్రి ఒక కొత్త మగాడితో పడుకునే ఆడదానికి ఏమర్థం అవుతుంది ప్రేమ గురించి? లైఫ్ స్వర్గం అనుకున్నప్పుడు తిరగబడితే క్షణాల్లో మనం కన్న కలలన్నీ నాశనం అయిపోతాయి. హలో, ఇంత అర్ధరాత్రప్పుడు ఏం చేస్తున్నావు బేబీ? నా బాయ్ ఫ్రెండ్ గురించి తలుచుకుంటున్నాను. రేపు వాడు ముంబై వెళ్ళిపోతాడు కదా. ఊరికే నవ్వకు, ఐఎమ్ మిస్సింగ్ యూ రా. నన్ను కలవటానికి వస్తావా? తప్పకుండా. అయితే వచ్చేయ్. వచ్చేసాను. సెక్స్ చాట్ ఏమీ చెయ్యట్లేదు. ఊరికే ఫ్యాంటసైజ్ చేయకు. నువ్వు నిజంగానే వస్తావనుకున్నాను. అయ్యో బేబీ, నిజంగానే వచ్చాను. గ్యాలరీలో ఉన్నాను చూడు. నిజంగానా? యువరాణి పిలవగానే రాకుమారుడు వచ్చేశాడు. ఇప్పుడైతే వచ్చావులే, మరి రేపెలా వస్తావు? నువ్వు ముంబై వెళ్ళిపోయిన తర్వాత? అరే, ముంబై ఎంత దూరంలో ఉంది? రాత్రి బస్ ఎక్కితే పొద్దున కల్లా ఇండోర్. ప్రతి నెల వచ్చేస్తా నీకోసం. అంటే నెలకు ఒక్కసారి వస్తావా? 3 years అడ్జస్ట్ అవ్వక తప్పదు కదా తారా. ఒక్కసారి మర్చెంట్ నేవీ ఆఫీసర్ అయితే ఇక పెళ్లి చేసుకోవడమే. పెళ్ళా? చేసుకుందాం. నువ్వేమనుకున్నావు? టైం పాస్ చేస్తున్నానన్నా? నో, టైం పాస్ కాదు బాబు. అంటే మన ఇద్దరికి పెళ్లి చేసుకునే ఏజ్ రాలేదు కదా. అంత దూరం ఎందుకు ఆలోచిస్తున్నావు? అర్థం కాలేదు. అయ్యో, రేపు నువ్వు ముంబై వెళ్తున్నావు కదా. అక్కడ నీకు కొత్త ఫ్రెండ్స్ దొరుకుతారు. వాళ్ళలో కొందరు అమ్మాయిలు కూడా ఉండొచ్చు కదా. నువ్వు ఇంకో అమ్మాయితో ప్రేమలో పడితే? తారా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇంకొకరిని ఎలా ప్రేమిస్తాను చెప్పు? ఐ లవ్ యూ తారా. ఆ ప్రేమంతా నువ్వు ఊహించలేవు. ఐ లవ్ యూ టూ కునాల్. ఏం కాలేదుగా? నా లైఫ్ లో నువ్వు తప్ప ఇంకెవరు ఉండరు. రారు తారా. నువ్వు బానే ఉన్నావు కదా? చాలా బాగున్నాను. ఐ లవ్ యూ తారా. నీకు పిచ్చెక్కిందిరా, బాగా పిచ్చెక్కింది. ఐ లవ్ యూ టూ. హాయ్ తారా. ముంబై చేరుకున్నాను. సరే, నీకు తర్వాత కాల్ చేస్తాను. ఐ లవ్ యూ. బాయ్ బాయ్. 1 second. మేడం, ఈయన విక్రమ్ సార్ గారి బంధు అట్ట. కొన్ని రోజులు ఇక్కడే ఉంటారు. సార్ ఫ్లాట్ కీస్ ఆయనకి ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. హాయ్, విక్రమ్ దాదా కాల్ చేశారు. నువ్వు ఇండోర్ నుంచి వచ్చావు కదా? అవును. కునాల్ మరాఠే. Marathe. Yeah, just give me a second, I'll get the key. Okay. Thank you.
हम दोनों मोहब्बत के जैसे बात में चलते रहे ఓహో అసలు ఎంత బాగా పాడారు అల్తాఫ్ బాయ్ నా 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 ना 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 हम दोनों मोहब्बत के जिस बात में चलते रहे आई लव यू तारा ओहो अरे स्नान చేస్తున్నా 4 గంటల తర్వాత రండి నా 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 మా ఆగు భయ్యా వస్తున్నా అరే వస్తున్నాను కదా భయ్యా ఒక నిమిషం ఆగు ఆగు భయ్యా తెరుస్తున్నా ఎవరు కునాల్ అవును మీరెవరు మహేష్ విక్రమ్ బాయ్ పంపించాడు. హలో విక్రమ్ బాయ్ చెప్పలేదా? ఎవరో వస్తారని అయితే చెప్పారు కానీ వచ్చేవాడు చాలా మంచివాడని చెప్పారు. బెడ్రూమ్ ఎక్కడా? ఏంటి బెడ్రూమ్ ఎక్కడ ఉందా? లోపలికి వచ్చి థ్యాంక్స్. జరగయ్యా జరుగు. కమాన్ భయ్యా భయ్యా ఎక్కడికి వెళ్తున్నావు భయ్యా భయ్యా అదిగో ఆగు భయ్యా నీకే చెప్పింది ఆగు